ఇప్పుడు ఒక్కరి చేతిలో 1000 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు. ఉదాహరణగా మల్లారెడ్డి అనుకో, కేసీఆర్ అనుకో, వీళ్ళు హరీష్ రావు, వీళ్ళకు 50 కాదు 100 ఎకరాలు ఉన్నాయి వీళ్ళకు బినామీల పేర్ల మీద కూడా. అయితే మరి ఈ 100 ఎకరాలు వీళ్ళ పేరు మీద పెట్టుకుంటారు, వీళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటారు, చుట్టూ ఫినిషింగ్ వేయించుకుంటారు, అందులో వీళ్ళు ఇక ఆట ఆడుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు ఇష్టం ఉన్నదిగా, వీళ్ళు పంట వేస్తే వేస్తారు, లేకుంటే లేదు చెట్టు పెడతారు, ఇక ఏవో తిరుగుతూ ఉంటారు ఇక. కానీ మరి అందరి చేతులకి భూములు వస్తే ఇప్పుడు కౌలు రైతులుగానే మిగిలిపోతున్నారు. ఎందుకంటే భూములు లేవు. ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు మనకు 100 ఎకరాలు ఉన్నది, 500 ఎకరాలు ఉన్నది, ఏం చేస్తాడు? పైసలు వస్తున్నాయి, ఆ పైసలతో ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో 100 ఎకరాలు కొనుక్కుంటున్నాడు, జమ చేసుకుంటున్నాడు. మరి వ్యవసాయం ఎవరు చేయాలి? వ్యవసాయ కూలీలుగా మిగిలిపోతున్నారు కౌలు రైతులు. వీరందరికీ భూములు ఎట్లా? మరి ఈ చట్టం గురించి కొట్లాడాలి కదా ఎవరైనా. ఈసారి రాజకీయ నాయకులు, ఏ పార్టీ నాయకులు వచ్చినా కానీ ఈ అర్బన్ సీలింగ్ యాక్ట్ గురించి అడుగురు. ఏమైంది, ఎందుకు రద్దు చేసిరు? 99లో ఎవరున్నప్పుడు రద్దు చేసిరు? చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పీరియడ్. అది తెలుగుదేశం పీరియడ్లో ఈ అర్బన్ సీలింగ్ యాక్ట్ రద్దు చేసిరు. రద్దు చేసి మళ్ళీ ఏమైంది? మళ్ళీ భూస్వాములు పెరిగిపోయారు. ఈ రాజకీయంగా అవినీతి చేస్తారు, రాజకీయ అవినీతి. పారిశ్రామికవేత్తలు వాళ్ళకు డబ్బులు ఇష్టానుసారంగా వస్తున్నాయి. ఈ రాజకీయంగా అవినీతి చేసి సంపాదించుకున్న డబ్బుతోని భూముల మీద పెట్టుబడి పెడతారు, వైట్ మనీ చేసుకుంటారు. ఈ భూముల మీద పెట్టుబడులు పెట్టి 100 ఎకరాలు పోగేసుకొని మల్లారెడ్డి పబ్లిక్గానే చెప్తున్నాడు, నాకు 600 ఎకరాల భూమి ఉన్నది, 600 ఎకరాలకు రైతు బంధు పడుతుంది అన్నాడు. 600 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారు? 600 ఎకరాలలో ఇక చూసుకో, 600 ఎకరాలు ఆయన అఫీషియల్గా చెప్తుండు. అన్అఫీషియల్గా ఇంకా వాళ్ళకి ఇంకా పిల్లల పేరు మీద ఎంత ఉందో ఇంకా అది ఓనికి కూడా తెలియదు. అంటే వాళ్ళ గుప్పిట్ల, భూస్వాముల గుప్పిట్లకే మొత్తం భూములు వెళ్ళిపోతే మిగతా వారు పరిస్థితి ఏంది? ఇక వానికి భూమి కొనుక్కునే ఆశ కూడా లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే విపరీతంగా రేట్లు పెంచుకున్నాడు. ఏదో 4 పైసలు జమ చేసి కొనుక్కుందామంటే కూడా అందుబాటులో లేకుండా వస్తున్నారు. 1000 ఎకరాలు జమ చేసుకుంటూ పోతున్నారు.